ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చూపించాలని బీసీ మేధావుల సంఘం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ అన్నారు. శనివారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీల అధికారమని, గత 15 సంవత్సరాలుగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందిన బీసీలను తాము ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలు రాజ్యాధికారంగా ముందుకెళ్లాలని, రానున్న లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ ఏకతాటిపైకి వచ్చి తప్పకుండా రాజ్యాధికారం సాధించాలని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో బీసీ మేధావుల సంఘం ఫౌండర్ మరియు ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఉన్నారు. అసలు బీసీల మన ఏదైతే అవగాహన అంటే బీసీల రాజ్యాధికారం అనేది ఏ విధంగా రావాలి, మనం ఏ విధంగా చేయాలని చెప్పి ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ మేధావుల సంఘం నుంచి రానున్న ఎన్నికల్లో మీ స్టెప్ ఎలా ఉండబోతుందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈరోజు మిత్ర న్యూస్ ఛానల్ కు ఈరోజు రమణ సార్ గారికి మీ బృందం అంతా కూడా, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఒక సామాజిక పరంగా కాకుండా అనేక రకాలుగా మీరు అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతున్నందుకు మీ యొక్క ఛానల్కు ముందు ప్రత్యేకంగా మన బీసీ మన సంఘం నుంచి నమస్తే తెలియజేస్తూ, శుభోదయం తెలియజేస్తూ, మీరు చెప్పినట్లుగా ప్రతి బీసీ ఒక మేధావి. ఎస్, ఎందుకంటే ఈరోజు ఉత్పత్తి కులాల మనం అందరం కూడా, ఈరోజు ప్రపంచం నడుస్తుంది అంటే బీసీలో నుంచి ఒక నాయ బ్రాహ్మణుడు కావచ్చు, ఒక ఆర్యకటిక కావచ్చు, ఒక కుమ్మరి కావచ్చు, ఒక కమ్మరి కావచ్చు, ఎంతో అద్భుతమైన నైపుణ్యంతో ఈరోజు దేశ ప్రజలకు ఒక ఏ విధంగా జీవించాలనో, ఏ విధంగా బతకాలనో చూయించే దారి ఎదిపించే ఒక బాటసారి ఆ బీసీలు. కనుక ఈరోజు బీసీలకు ఒక మంచి అవకాశం వచ్చింది. కులగణన కార్యక్రమం ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన యొక్క పాలమూరు ఉమ్మడి జిల్లా యొక్క ముఖ్యమంత్రిగా ఈరోజు ఫస్ట్ బూర్ల రామకృష్ణ, తర్వాత మన రెండో వ్యక్తి మన యొక్క రేవంత్ రెడ్డి గారు. కనుక వారికి మనం ముందుగా మన పాలమూరు జిల్లా నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేసే ఈ అద్భుతమైన కులగణన కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం సార్. కనుక రేపు రాబోయే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, వీటన్నిటి కూడా మీరు ఏ విధంగా అయితే మీకు ఒక గమ్యం, ఒక గోల్ ఏ విధంగా ఉందో బీసీల పైన మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇది నిక్కచ్చిగా ఎక్కడ కూడా తులకకుండా మీరు ఈ యొక్క కులగణన ఆధారంగా తీసుకొని బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు దాని ప్రకారంగా, ఆ దామాషా ప్రకారంగా మీరు రిజర్వేషన్ కేటాయిస్తే అప్పుడు బీసీలందరూ కూడా మీకు స్వాగతిస్తారు. ఎస్, ఇప్పుడు మీరు బీసీ మేధావుల సంఘాన్ని గత 15 సంవత్సరాల క్రితం స్థాపించడమే కాకుండా బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏ కార్యక్రమాలు నిర్వహించారు? సార్, మనము ఈ బీసీ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసినాం. ఎందుకంటే మన వాళ్ళకి ఏముందంటే ఒక భయం, ఆర్థికంగా మేము లేము కదా, మంచి పేరుంది కానీ డబ్బులు లేకపోవడం వల్ల ఒక స్టెప్ వెనుక వేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు డబ్బులు కాదు మెయిన్, వ్యక్తి ఒక శక్తిగా ఎదగాలి. ఈరోజు సాహు మహారాజ్ ఆయన ఏమనుకున్నాడు, ఒక రాజుగా ఉన్న కూడా సమాజంలో బీసీలకు ఆనాడే 50% రిజర్వేషన్ ఇచ్చి మీరు కూడా విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ముందుకు రావాలనే ఒక ఉద్దేశం చేత ఆయన తీసుకొచ్చాడు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఈరోజు అంత గొప్పవాడు కావడానికి కారణం ఎవరు? సాహు మహారాజ్. కానీ సాహు మహారాజ్ మర్చిపోలే కదా, అంబేద్కర్ మర్చిపోలే. ఆయన ముందే అన్నాడు, నాకు ముగ్గురు గురువులు అని చెప్పిండు. ఒకటి కబీర్, ఒక జ్యోతిబా పూలే, తర్వాత మళ్ళీ మనకు గౌతమ బుద్ధుడు చెప్పాడు. అట్లానే అలాంటి మహానుభావులు చెప్పి నేను చెప్పింది కాదు. కనుక
అంటే ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాత్రి పౌరులు ఆయన పుస్తకాలు చదివి చదివి నా దేశానికి నా ప్రజలకు ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చాడు. మనం అందిపుచ్చుకోవాలి. ఇప్పుడున్న రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మీరు బీసీలు ఏదైతే డిమాండ్ చేశారో కులగణన తప్పకుండా చేపిస్తున్నామని, కులగణన తర్వాత అంటే మీరు ఆల్రెడీ బీసీలు కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని డిమాండ్ చేసిన మన నేపథ్యంలో ఈరోజు బీసీ కుల గణన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలనే బీసీ సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ కూడా వారు ఇచ్చిన మాట ప్రకారంగా కులగణన చేపట్టారు. మనం ఏ విధంగా చూడవచ్చు దీన్ని? సార్, ప్రజల్లో ఒక అపనమ్మకం అనేది ఇప్పటి కూడా ఉంది. అవుతుందా కాదా? ఇంతకుముందు గతంలో కూడా ఎంతోమంది చేసిండ్రు, కానీ ఇది కరెక్ట్గా ఈ ఎలక్షన్ టైంలో ఇది వర్తిస్తుందా అనే ఒక భయంతో ఉన్నారు. దీనికి ఒకటే కారణం, దీని రూపుమాపాలి అంటే రేవంత్ రెడ్డి గారు తన యొక్క శాయశక్తులు కూడా ఏదైతే కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఏదైతే ప్రకటించిండో దాన్ని నిర్వహించే బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. కనుక ఆయన ఈ డిసెంబర్లోగా మొత్తం కూడా ఇప్పుడు మనము అనుకుంటే రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కనుక రాజు కనుక సీఎం కనుక ఆయన దీన్ని ఇప్పటికే అనుకుంటా 70% వరకు కులగణన దాదాపు 80% వరకు దాదాపు అయిపోయింది. కనుక ఇక ఏముంది, ఇంకా ఒక 5 days 10 days టైం ఉంది. ఆ 10 days లో క్లియర్ అయిపోయిన తర్వాత ఎంతో మంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లయితే తీసుకున్నారో దాన్ని అట్లా తీసుకొని దీన్ని మొత్తం కూడా ఒక సిస్టమేటిక్ గా ఏమంటున్నారు సార్ అంటే ప్రతి కులాన్ని ఇప్పుడు మనం ఏమంటే కొంతమంది 20% ఉన్నారు, 30% అని వాళ్ళు చెప్తా తప్ప ఏం లేదు. దాన్ని ఒక నిర్ధారణ చేయాలంటే ఏ కులం ఎంత ఉంది, ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఎంత ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, చాకలి వాళ్ళు ఎంత ఉన్నారు, తర్వాత కమ్మరి వాళ్ళు ఎంత ఉన్నారు, ఆడకటికలు ఎంత ఉన్నారు, అంటే ఎవరి కులం ఎంత చెప్తుంటే అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. అదే మా కులం ఇంత ఉంది మేము కూడా భాగస్వాములమే కదా. నిన్న బీసీ కమిషన్ అంటే మనము కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అప్డేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాకు బీసీ కమిషన్ రావడం జరగలేదు. ఇంత పెద్ద ఎత్తులో కుల సంఘాల నాయకులను పిలిపించడం సుదీర్ఘంగా అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఎంతో ఓపికతో బీసీ కమిషన్ సభ్యులు కానీ చైర్మన్ కానీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కూడా కూర్చున్నారు బీసీలకు ఏం చేస్తాను కూడా. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ సర్వేలో దాదాపుగా 90% 80% పూర్తయింది. కాకపోతే ఈ సర్వే ప్రకారంగా దామాష ప్రకారంగా రేపు రానున్న సాధారణ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రతి బీసీ ఊడంగా ఎన్నికల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అంటారు గ్రామ స్థాయి నుంచే స్వరాజ్యం అనేది, మన గ్రామ స్థాయి నుంచే మనము ఎదిగితే కంపల్సరిగా మన వేట్ అనేది మనకు నియోజకవర్గంలో ఉంటుంది, అట్లానే రాష్ట్రంలో కూడా మనకు ఉంటుంది. కనుక గతంలో కూడా మీరు చూస్తే మీరు అసలు మనము 30% 33% అనుకున్నాం, కానీ అసలు ఓపెన్ కాంపిటీషన్ లో కూడా మన వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దగ్గర నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నేను 850 పైసలకు నేను సర్పంచ్ సన్మానం చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అవగాహన వచ్చేసింది. అంటే మనము ఒక అస్త్రం ఏంది అంటే రాజకీయంలో మనం ఉంటే మన సామాజిక వర్గాన్ని మనము ఏదో ఒక వంక ముందుకు తీసుకోపోవచ్చు అనే భావన ఇప్పుడు అందరికీ కలిగింది. ఎందుకంటే అందరూ విద్యావంతులు అయింది. ఇప్పుడు గతంతో పోలిస్తే ఈసారి బీసీ వాదం అనేది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుంజుకున్నదని చెప్పవచ్చు. దీనితోడు ఈ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈ సందర్భం చూస్తే బీసీలకు మంచి రోజు రాబోతున్నాయని సార్ నిన్న చూస్తున్నాం కదా సార్. నిన్న అసలు ఊహించని రీతిగా అసలు మహబూబ్ నగర్ లో ప్రతి గ్రామాల నుంచి మన్ని ఉమ్మడి జిల్లా మొత్తం కదిలింది అంటే ఒక ఎంత అవేర్నెస్ వచ్చిందో మనం నిన్న చూసినాం. ఎందుకంటే అందరూ కూడా ఒకటే కాంక్ష, ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, మా సమాజం ఎదగాలి, మేము కూడా రాజకీయాల్లో ఎదగాలి,
మేము కూడా ఎమ్మెల్యేలు కావాలి ఎన్నో సంవత్సరాలు చెప్పిండు కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన స్వాగతిస్తున్నాం, ఎందుకంటే మంచిగా చెప్పాలి ఎప్పుడే కానీ. క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. బీసీలు ఎంతో మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా మహిళలు, పిల్లలు, విద్యార్థులు వస్తున్నారని, కొంతమందికి ఆర్థిక స్తోమత లేదు, వారికి 5,000 కూడా మన స్టైఫండ్ ఇచ్చే మార్గం కూడా ఆలోచిద్దాం అనేది కూడా మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల్లో దామాష ప్రకారంగా ఎన్ని మీకు సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు? సార్ మనిషి ఆశాజీవి, మనం అనుకుంటాం సార్ 80% మాకే రావాలనుకుంటాం, అది అంతే. అంటే ఎందుకు అంటే స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఇంతవరకు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే కులగాన ఏసుందో చెదో మనం తెలియదు కానీ వింటున్నాం తప్ప ఇంతవరకు అది కాలేదు. అంటే మధ్యలో వచ్చినాయి, పురుషాంగం వచ్చిండు, అన్ని వచ్చినాయి కానీ అది లాస్ట్ వరకు అది నివ్వలేకపోయింది సార్. అది కనుక ఎప్పుడే కానీ నీ సంఖ్య ఎంత, నీ ఊరు ఏదంటే చెప్పడానికి మనకు ఒక హక్కు ఉండాలి కదా సార్. అంటే మనం చెప్పడానికి వస్తుంది కదా. కనుక మనం ఏమంటాము 40 అంటాము, 50 అంటారు, 50 అంటారు. కానీ నిన్న ఊసినాక ఏమంటుందంటే బీసీ నిన్న ఊసే 70% పైన నిరంతరాలు చెప్పినా సార్. ఇప్పుడు 50, 40, 60 లేదు సార్. ఇప్పుడు ఇది చూస్తుంటే ఒక దిక్కు ముస్లిం మైనార్టీ కూడా వచ్చింది నిన్న. అంటే మన సంఖ్య 60కి 70కి వచ్చినట్టు, 70 పైన ఉన్నట్లు లెక్క. నిన్న చూసినాము దాదాపుగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి కుల సంఘాల నుంచి 100 మంది రావడం, వారికి ఉన్న హక్కుల గురించి బీసీ చైర్మన్ గారికి వివరించడం చూస్తుంటే బీసీలలో ఇంత ఉత్సాహము, తర్వాత ఇంత అవేర్నెస్ వచ్చిందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది కూడా ఒకటి నూతనంగా తేవడం జరిగింది. దానిపైన అసలు ఈడీఎఫ్స్ ఏంటి, దాని నుంచి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా నష్టం అంటారు? సహజంగా చెప్పాలంటే జడ్జీలు మన వాళ్ళు కాదు సార్. ఇప్పుడు జడ్జీలు మన వాళ్ళు ఉంటేనేమో ఏదో మాట్లాడుతుందేమో, కానీ విషయం ఏంటి అంటే జడ్జిల ఇదే అని కాదు సబ్జెక్ట్ ఇక్కడ కాదు అది. కాకపోతే ఈడబ్ల్యూఎస్ అనే స్కీమ్ ఎందుకు వచ్చింది, ఆ స్కీమ్ వలన విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు? సహజంగా చెప్పాలంటే ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి అనేక నష్టాలు ఉన్నాయి. అసలు మనం ఎంత చదువుకున్నా అది తీరని లోట్లాగానే సార్. ఎందుకంటే విద్యార్థులు రాత్రి పగలనుకుంటా ఉపవాసం ఉండి ఏం చేసుకుంటా, వాళ్ళు కూలింగ్ చేసుకుంటూ ఏం చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా నా కొడుకు ఈరోజు ఒక గొప్ప కలెక్టర్ కావాలి, ఒక IPS కావాలి, ఒక ప్రొఫెసర్ కావాలి అనుకుంటారు. కానీ ఆ కళలన్నీ కూడా ఈడబ్ల్యూసీ వల్ల నీరుగారిపోయినాయి సార్. కానీ ఎప్పుడే కానీ ఉన్న అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము ఉదయం ప్రార్థన చేస్తాం సార్, ప్రేర్ చేస్తాం, భారతీయులు అందరూ మా సోదరులు, అది ఇది చెప్తాం. అది చెప్పడము ఎంత నిజము, ప్రమాణ స్వీకరించే కూడా దేవుడు ప్రమాణం చేస్తాం మనం. కానీ ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ పోతున్నాం అంటే కొంతమందికే దారి చూపించి 90% వాళ్ళకి ఏం తీసుకోపోతున్నాం అంటే ఇది కూడా ఒక తీరని అన్యాయమే కదా. విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులకు కానీ అన్యాయం చేస్తున్నట్లే కదా. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యం సంబంధించిన హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలనేదే అంబేద్కర్ గారి ముఖ్య ఉద్దేశం. వారు రాసిన ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈరోజు ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారు. కాకపోతే ఈడబ్ల్యూఎస్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా ప్రభుత్వానికి విన్నవిస్తారు? కూడా డిమాండ్ చేస్తున్నారు సార్. దీనివల్ల ఒకసారి మీకు తెలుసు, అంబేద్కర్ కూడా బీసీల అంశం వస్తేనే ఆయన రాష్ట్ర రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఎంతో చేయాలనుకున్నాడు, కానీ చివరకు ఆయన రాజీనామా ఎక్కువ చేస్తున్నది. అంటే పాలకులు కూడా అంత పెద్ద మేధావి చెప్తేనే పక్కకి ఎక్కిన ఆ కాలంలో ఈ రోజు కూడా అంబేద్కర్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా వస్తుంది సార్. అంబేద్కర్ అంటే ఆయన నిజంగా ఒక శక్తి సార్. ఆయన ఒక శక్తి నిజంగా. ఆయన లేకుంటే ఈ ప్రపంచం మనలాంటి బరువు బలిగిన వర్గాలకు ఏముండేది కాదు. ఆయన అంత రాయడం వల్లనే అంత రాష్ట్రం కూడా ఆయన రాష్ట్రం కూడా మనం ఏమో దాని కింద తుడుపుతాం, వాళ్ళకి కూడా పెడుతున్నాం. ఇది ఈరోజు మన డిబేట్ కార్యక్రమము మన మేధావుల సంఘం, మహబూబ్ నగర్ మేధావుల సంఘం నుంచి ఫౌండర్ గా ఉంటూ ప్రభాకర్ ఈరోజు ఎంతో మంది బీసీలను రాజకీయంగా ఎదగడానికి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించడమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలు ఎవరైతే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీసీలుగా విజయం సాధించారో వారిని సాధారణంగా ఆహ్వానించడం, వారిని సన్మానం చేసి మరింత వారికి ఉత్సాహం కల్పించడమే
లాంటి కార్యక్రమాలు చేయడం గ్రేట్ అని కూడా బీసీ మేధావులు కూడా చెప్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.